ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళందరూ క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి? జాగ్రత్తగా వచ్చారా? మనం రావడం కాదు కదండి, మన తండ్రి ఆయన మనకు తోడుగా ఉండే అంత గొప్ప సింహాసనాన్ని వదిలిపెట్టేసి ఆఫ్టర్ ఆల్ ఎటువంటి అర్హత లేని మన కోసం తండ్రి కిందకొచ్చి మనకి ఆయన కాపుదల ఇచ్చి క్షేమంగా మన పనుల దగ్గర తీసుకెళ్లి అంతే క్షేమంగా మన గృహాలకు తీసుకొచ్చాడు. మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి మనమేమి ఇవ్వగలమండి? మనతో పాటు ఎంతో మంది ప్రయాణం అయి ఉంటారు, ఎంతో మంది ఇంటి నుంచి బయలుదేరి ఉంటారు. వెళ్తున్నాము, ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఇదిగో ఇక్కడ దాకా రోడ్డు దాకా వెళ్ళొస్తాను అని ఇంట్లో చెప్పి, ఇదిగో 5 నిమిషాలు ఇప్పుడే వస్తాను అని వెళ్ళుంటారు. కానీ రాలేదు, ఇక రారు అని ఎన్నో వార్తలు మనం చూసాం కదండి. ఈ దినాన చూసాం, చాలా భయంకరమైన యాక్సిడెంట్లు చూసాం. 7 చనిపోయారండి యాక్సిడెంట్లో. ఒక యాక్సిడెంట్లో 4 చనిపోయారు, ఇంకొక యాక్సిడెంట్లో 3 చనిపోయారు అర్ధరాత్రి. ఈరోజు మార్నింగ్ నైట్ అర్ధరాత్రి 3కి ఆ టైంలో. కానీ మనం రాత్రంతా ప్రశాంతంగా పడుకొని మరలా మన పనులకి మనం వెళ్ళి క్షేమంగా, అంతే క్షేమంగా, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటికి చేరుకున్నాం. అది కేవలం దేవుడి కృప, దేవుడి కాపుదల అని మనందరికీ తెలుసు. మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఆయన ఏది మన నుంచి కోరుకోవట్లేదు కదా. అయినా సరే తండ్రికి ఒక్క థ్యాంక్స్. ఆయనని జ్ఞాపకం చేసుకుంటే చాలు. అమ్మా, మీ మనసు నా వైపు ఉంచండి, మీ దృష్టిలో నేనుండాలి, మీ మైండ్లో నేనుండాలి, నేను మీకు ఏ చిన్న సహాయం చేసినా మర్చిపోవద్దమ్మా, అది ఒక్కటి చేయండి చాలు. మీరు నాకేం కోట్లు డబ్బు ఇవ్వద్దు, మీరేమి నాకు బంగారం ఇవ్వద్దు, వెండి ఇవ్వద్దు, వజ్ర వైడూర్యాలు నాకు వద్దమ్మా, మీ మనసులో నాకు ఇంత చోటు ఇవ్వండి చాలు. మీ మనసులో నేను చేసిన హెల్ప్కి ఒక్క థ్యాంక్స్ చెప్పండి చాలు, నాకు సంతోషం. ఎందుకంటే నా పిల్లలు నన్ను గుర్తుపెట్టుకున్నారు, అది చాలు నాకు అని ఆ ఒక్క మాటకే తండ్రి తృప్తి పడతాడండి. ఇక అది కూడా మనం మనస్ఫూర్తిగా చెప్పలేకపోతే ఇక మన బ్రతుకులు ఎందుకండి? ఇక మనకి జన్మలు ఎందుకండి? అదే కదా ఆదాము గారి ఆ విషయంలో కూడా తండ్రి కోరుకుంది. ఈ పండు తినొద్దు అని చెప్పాడు తండ్రి. తినకుండా ఉంటే దేవుడి మాటకు లోబడినట్టు సంతోషించేవాడు, దానికి మించిన టేస్ట్ గల పండ్లు ఇచ్చేవాడు కదా. కానీ ఒకటే బాధ, చెప్పిన పని చేయలేదు, నన్ను మర్చిపోయారు, నా మాట మర్చిపోయారు. అందుకని తండ్రికి బాధ వేసింది. ఆ బాధ నుంచే మనకు శాపం వచ్చింది. అలా మన వల్ల తండ్రి బాధపడకూడదు, మన మాట వల్ల తండ్రి బాధపడకూడదు, మన ప్రవర్తన వల్ల తండ్రి మనసు నొచ్చుకోకూడదండి. ఆయన మనసు మనం నొచ్చుకునేలా చేశామంటే ఇక ఆ శాపం ఎలా ఉంటుందో ఆదాము గారి విషయంలో మనం చూసాం. ఒక్క పని, వద్దన్న పండు తిన్నాడు, దేవుడి పర్మిషన్ తీసుకోలేదు. అయ్యా మరి ఇదిగో ఇట్లా చెప్తుంది, నేను తీసుకోవాలా వద్దని దేవుడిని అడగల. అందుకని తండ్రి మనసు నొచ్చుకొని ఆ శాపం ఎలా వచ్చిందో, ఎంత ఘోరంగా శపించబడ్డారో మనకు తెలుసు. ఆ శాపం మనదాకా రాకుండా ఉండాలంటే తండ్రి కోరుకునే మనసు, తండ్రికి ఇష్టమైన ప్రవర్తన, ఇష్టమైన మాటలు మనం మాట్లాడదాం, మనం నడుచుకుందాం. అందుకే ఆయన చేసిన మేలులో ఎక్కటి కూడా మనం మర్చిపోకూడదు. ప్రతి దినం మనం థ్యాంక్స్ చెప్తానే ఉండాలి. అది కూడా ఏదో పైన కాదండి, హార్ట్ఫుల్గా చెప్పాలి. అదే తండ్రి కోరుకుంటున్నాడు. మనం నుంచి ఏది కోరుకోవట్లేదు కాబట్టి ఒక్క థ్యాంక్స్ అయినా హార్ట్ఫుల్గా చెప్దాము. అలాగే చాలా మంది ఆఫీసుల్లో వర్క్ టెన్షన్లో ఈ మధ్య మనం చాలా న్యూస్ చూస్తున్నాం. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి ఆలోచించి నిద్ర పట్టక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది. ఈ రోజేనండి ఒక న్యూస్ చదివాను. ఇంతకు ముందే ఒక అతను వర్క్ టెన్షన్ ఎక్కువైపోయి టార్గెట్స్ ఎక్కువ ఇచ్చేశారంట. ఆ వర్క్ టార్గెట్స్ కంప్లీట్ అవ్వకపోతేనేమో శాలరీలో కట్ చేస్తామన్నారంట. అందుకని పాపం అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వీడియో తీసుకుంటా సూసైడ్ చేసుకున్నాడు. నా భార్య, నా బిడ్డ జాగ్రత్త నాన్న అని వాళ్ళ అమ్మా నాన్నకు అప్పగించే వాళ్ళని ఆ లెటర్లో, ఆ వీడియోలో చెప్తా, ఇదిగో నాకు ఆఫీసులో ఇట్లా వర్క్ ప్రెషర్ ఇట్లా ఉంది, టార్గెట్స్ ఇచ్చారు, అది రీచ్ అవ్వకపోతే శాలరీ కట్ చేస్తామంటున్నారు, కాబట్టి ఈ ప్రెషర్ నేను తట్టుకోలేను, నా బిడ్డలు నేను ఈ సంవత్సరానికి సరిపడా ఫీజు కట్టేశాను, ఇక తర్వాత మీరే చూసుకోండి, నేను ఉండట్లేదు, అందుకని ఇదిగో వర్క్ ప్రెషర్, ఒత్తిడి నేను తట్టుకోలేక నేను చనిపోతున్నానని సూసైడ్ సెల్ఫీ తీసుకొని అతను చనిపోయాడండి. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. అసలు ఎంత ఘోరమైన పరిస్థితులు.
మొన్నటికి మొన్న ఇద్దరు చనిపోయారు. 40 ఇయర్స్ ఒకళ్ళు, 26 ఇయర్స్ ఒకళ్ళు, వర్క్ ప్రెషర్తో. అలాగే చాలా మంది మన చుట్టుపక్కల, మన ఇళ్లలో, మన కుటుంబాల్లో కూడా చూస్తున్నాం. ఆఫీసులకు వెళ్లే వాళ్ళని, వచ్చేవాళ్ళని వర్క్ ప్రెషర్తోనే నిద్ర పట్టకుండా చాలాసేపు అసలు అటు అటు ఇటు కొట్టుకొని నిద్ర పట్టక హెల్త్ పాడైపోయిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం మన కుటుంబంలో. మరి అలాంటి ఒత్తిడి లేకుండా, అలాంటి ఆ ప్రెషర్ లేకుండా ఉండాలంటే ఆ ప్రెషర్ తీసేసేది ఒకే ఒకళ్ళు, అది మన తండ్రి. ఆయన పాదాలు పట్టుకుంటేనే, తండ్రి ఎప్పుడో చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. కానీ ఆ వాక్యం మనం గ్రహించలేము. చాలా మంది క్రైస్తవులు కూడా, అన్యులంటే వాళ్ళకి తెలియదండి, క్రైస్తవులు మనకు తెలుసు ఆ వాక్యం. అయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళట్లా. మనం పూర్తిగా తండ్రి మీద ఆధారపడి, అయ్యా ఇదిగో వర్క్ ప్రెషర్ ఎట్లా ఉంది, నా వల్ల అయితే కాదు, మీరైతేనే నాకు ప్రశాంతంగా ఉండేది, నా పక్కన కూర్చొని నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరే చూసుకోండి, నా వల్ల కాదు అని తండ్రి చేతుల్లో పెడితే అసలు ఎంత చక్కగా తండ్రి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. అదే ఆయన కోరుకుంటుంది, నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి, మీకు విశ్రాంతి అంటే అదే కదా రిలాక్స్, మీకు రెస్ట్ ఇస్తాను నేను, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు చేసే పని నేను చేస్తాను అంటాడు తండ్రి. ఆ వాక్యాలు మనకి, ప్రతి వాక్యం కూడా మన జీవితంలో చాలా చాలా మనకు ఉపయోగపడతాయండి. ఆ ప్రకారం మనం నడుచుకోవట్లేదు. వాక్యంలో ఏం చెప్తున్నాడు, ప్రయాసపడి, ఈ ప్రయాస అంతా దేనికి, ఫ్యామిలీని పోషించుకోవడానికి. తండ్రి అదే చెప్తున్నాడు, అమ్మా మీరు వర్క్ ప్రెషర్ ఉందన్నారు, ఆ వర్క్ ప్రెషర్ పోవాలంటే నా దగ్గరికి రండి, ఆ పనేదో నాకు అప్పగించండి, నేను చూసుకుంటా కదా ఆ పని, మీరు రెస్ట్ తీసుకోండి, మీకు రెస్ట్ ఇస్తాను, ఆ పని నేను చేస్తాను అని తండ్రి చెప్తున్నాడు. అది కూడా గ్రహించలేక, లేదు నా సొంత తెలివితేటలతో, నా బలం శక్తితో మేము చేస్తామని చేసి 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 చెయ్యలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే గర్భఫలం కోసం చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. గర్భఫలం మ్యారేజ్ అయి 12 సంవత్సరాలు అయిందంట, 4 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందని వాళ్ళు చెప్తుంటేనే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదండి. ఎందుకంటే ఎంత ఆస్తున్నా, ఎంత పొలాలు స్థలాలు ఉన్నా కూడా ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ మీకు ఎంత ఆస్తుందని అడగరు, మీకు ఎంతమంది పిల్లలు అంటారు కదా. ఈ మాట మనందరికీ తెలుసు. మీకు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, బ్యాంకులో ఎంత ఉంది, ఎంత సంపాదించారు అడగరు. ఫస్ట్ వచ్చేది ఏంటంటే పెళ్ళైతే ఎంతమంది పిల్లలు అంటారు, ఆ తర్వాత ఆస్తుల దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఆ మాట పాపం వాళ్ళని చాలా మంది అడుగుంటారు, వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయి ఉంటారు. బాధే కదండి. మరి ఆ బాధ నుంచి బయటపడేలా తండ్రి మనకు సహాయం చేసే, ఎవరెవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో, గర్భఫలం ఇచ్చేది తండ్రే కాబట్టి తండ్రి పాదాలు పట్టుకుందాం. ఇచ్చేదాకా మనం వదిలిపెట్టొద్దండి. గర్భఫలం కోసం కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడి పాదాలు పట్టుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ దినమంతా నా ప్రభా మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి పని ఒత్తిడి నా ప్రభా మేము తట్టుకోలేకపోతున్నాం. మీ బిడ్డలు చాలా మంది నా ప్రభా ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చాలా మంది నిద్రలేక గడుపుతున్నారు. కొంతమంది అయితే నా ప్రభా ఇంకా వాళ్ళకి ప్రెషర్ ఎక్కువైపోయి తట్టుకోలేక సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. మా కళ్ళ ముందే జరుగుతున్నాయి, మా కళ్ళతోనే అవి చూస్తున్నాం మేము. కానీ మేమైతే ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. మేమేం చేయగలం ప్రభా, చూసి బాధపడుతుంది తప్ప. కానీ మీరు ముందే చెప్పారు, ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారు అందరూ ప్రతి ఒక్కళ్ళని మీరు పిలుస్తున్నారు. అమ్మ నా దగ్గరికి రండి, ఇట్రండి, మీరు అటు వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి రెస్ట్ నేను ఇస్తాను అని మీరు చెప్తున్నారు. అంత ధైర్యపు మాట మీరు చెప్తున్నా కూడా మేమెందుకు గ్రహించలేకపోతున్నామో మాకు తెలియట్లేదు తండ్రి. వెర్రివాళ్ళం ప్రభా, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం ఉన్నారు, వెర్రివాళ్ళమే నా తండ్రి. అందుకనే ప్రభా మేము మరి మీరు చెప్పే మాట, మీ వాక్యం కూడా మేము గ్రహించలేని స్థితిలో ఉన్నాం. మీ మాటకు మేము గ్రహించి
మీ మాటకు లోబడేలా మా మనసులు మా పర్సనల్ పనుల మీద కాకుండా మీ మాట వైపు మీ వైపు త్రిప్పేలా మీ కృప అనుగ్రహించండి. మీరే తిప్పండి తండ్రి. మా ధ్యాస, మా ప్రవర్తన, మా ఆలోచన, మా మనసు అంతా మీ వైపే ఉండాలి నా ప్రభా. అప్పుడే మాకు వర్క్ టెన్షన్ ఉండదు నా తండ్రి. మా చేతులతో, మా తెలివితో, మా జ్ఞానంతో చేస్తే ఆ పని అవ్వదు ప్రభా. టెన్షన్ ఎక్కువైతే కానీ పని అయితే జరగదు నా తండ్రి. కానీ మీరు మాతో ప్రభా ఆఫీసులో కూర్చొని మా పక్కన కూర్చొని అది మీరు చేస్తేనే ఆ వర్క్ ప్రెషర్ తగ్గిద్ది నా తండ్రి. మేము రిలాక్స్గా ఉంటాం, ఎందుకంటే మీరు చేస్తున్నారు కాబట్టి. అలాంటి కృపా ధన్యత మీరు మాకు దయచేయండి. ఎవరెవరైతే ఆఫీసుల్లో నా తండ్రి ఇబ్బంది పడుతున్నారు, ఎవరెవరైతే నా ప్రభా వర్క్ టెన్షన్ అని బాధపడుతున్నారు, వర్క్ ప్రెషర్ అని ప్రభా ఇబ్బంది పడుతున్నారు, ఒక్కసారి వారి వైపు చూడండి. మీ మాట వారికి చేరవేసి వారి చూపు, వారి ధ్యాస, వారి మనసంతా మీ వైపు తిరిగేలా మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి. ఆ శక్తి ఎవ్వరికి లేదయ్యా. ఒక్కసారి మా మీద జాలిపడి నా తండ్రి, మరి మా కుటుంబాల్లో వర్క్ ప్రెషర్తో బాధపడే వాళ్ళ వైపు ఒక్కసారి చూసి వాళ్ళ మనసులు సూసైడ్ దాకా వెళ్లకుండా మీ మీద అనుకునేలా మీ వైపే చూసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభా. ఎటువంటి టెన్షన్ లేకుండా వర్క్ ప్రెషర్తో తలనొప్పులు, హార్ట్ అటాక్లు, హెడేక్లు నా తండ్రి. ఎంతో మంది బాడీ పెయిన్స్ అని చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటికి వచ్చిన తర్వాత. ఒక్కసారి నా తండ్రి వారి దగ్గరికి వెళ్ళండి. వారికి ఉన్న టెన్షన్స్ అన్ని, హెడేక్స్ అన్ని, వారికి ఉన్న బాడీ పెయిన్స్ అన్ని యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక ప్రశాంతమైన నిద్ర, గాఢ నిద్ర వారికి దయచేయండి ప్రభా. ఆఫీసుల్లో కూడా నా తండ్రి వర్క్ ప్రెషర్ లేకుండా మీకు మీ చేతుల్లో, మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. వారి తరపున మేము అడుగుతున్నాం ప్రభా. వారికి వారి మనోనేత్రాలు తెరవండి. వారి చేయి మీరు పట్టుకోండి. మీ వైపు, మీ మీద చూసేలా, మీ వైపు చూసేలా వారి దృష్టిని మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం తండ్రి. తెలివి తక్కువ వాళ్ళం, వెర్రి వాళ్ళం నా తండ్రి. అందుకే మీ మాటలు, మీరు చెప్పిన మాట కూడా గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా. ఒక్కసారి నా తండ్రి వారు చేయి పట్టుకొని వారు చేసే పనుల్లో మీరు పక్కన కూర్చొని వారికి ప్రెషర్ లేకుండా మీరే నా తండ్రి అది మొత్తం పని అంతా మీకే అప్పగిస్తున్నాం నా తండ్రి. అలాగే ప్రభా, గర్భఫలం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. గర్భఫలం కావాలని ఎంతో మంది, గర్భఫలం కోసం ప్రార్థన చేయమని ఎంతో మంది బిడ్డలు ఆశగా ప్రార్థన విన్నపాలు పంపిస్తున్నారు తండ్రి. అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గరకు వచ్చినాయి. అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి. మీ పాదాల వైపు చూసే అర్హత కూడా నాకు లేదు ప్రభా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాదు తండ్రి. సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి, సిస్టర్ మీరు అడగండి, సిస్టర్ మీరు చేస్తే ఖచ్చితంగా జరిగింది అని నమ్మకంతో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు గర్భఫలం కోసం ప్రార్థించమని నా దగ్గరకు విన్నపాలు పంపించారు. అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా. నేనేదో నీతి మంత్రాలు అనుకుంటున్నారు కాదు. వాళ్ళకన్నా నేను భక్తి పర్రాలను కాదు, వాళ్ళకన్నా నేను నీతి మంత్రాలను కాదు. మీకు తెలుసు నా తండ్రి నా మనసు ఏంటో, నేను ఎలాంటిదన్నో మీకు తెలుసు. ఒక్కసారి వారి వైపు, వారి దగ్గరికి వెళ్ళండి. వారి గర్భం మీద మీ చెయ్యి పెట్టి నా తండ్రి గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుచున్నాను నా తండ్రి. ఒకవేళ వాళ్ళు గర్భఫలం కోరుకునే వాళ్ళు మీకు వ్యతిరేకంగా, మీ గురించి ఆలోచించకుండా వాళ్ళ మనసులు మీకు దూరంగా ఉంటే దయచేసి మా మీద జాలిపడి వాళ్ళ మనసులు మీ వైపు త్రిప్పండి. మీ పాదాలు పట్టుకునేలా అవకాశం మీరివ్వండి తండ్రి. మాకైతే అర్హత లేదయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా సరే అడుగుచున్నాం నా ప్రభా. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం, గర్భఫలాన్ని ఇవ్వండి. మ్యారేజ్ అయి 12 సంవత్సరాలైనా గర్భఫలం లేదని ఎంతో బాధపడుతున్నారు. 10 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైందని ఎంతో మంది వేదన పడుతున్నారు ప్రభా. మీరు చూస్తున్నారు తండ్రి. మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. కాకపోతే మీ కార్యం జరగడానికి మరి మాకు మా సహనం, మా ఓర్పుని మీరు పరీక్షిస్తున్నారని గ్రహించే మనసు మీరు ఇవ్వండి తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారు. బిడ్డలు ఎవరెవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు వారి గర్భాన్ని తెరవండి. సంతోషంగా ఒక గుడ్ న్యూస్ చెప్పేలా మీ కృప అనుగ్రహించండి. ఇప్పుడే నా తండ్రి ఈ ప్రార్థనలు ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో గర్భఫలం కోసం వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి. హన్నా ప్రార్థించింది గర్భఫలం కోసం. మొదట ఆమె దుఃఖాన్ని తీసేసి ఆమెకి ప్రామిస్ చేశారు, అమ్మా మరలా సంవత్సరానికి నీ చేతిలో కుమారుడు ఉంటాడని.
అతనికి సమూయేలు అని పేరు పెట్టాను కూడా నా తండ్రి. హన్నాతో మీరు మాట్లాడారు, ఆమెతో పోల్చుకునే అర్హత మాకు లేదు తండ్రి. అయినా సరే అడుగుచున్నాం, అమ్మ గర్భఫలం కోసం ఇదిగో ఇలా ప్రార్థన చేయండి, హన్నాలాగా ప్రార్థన చేయండి, దుఃఖంతో చేయండి, భారంగా చేయండి, మూలుగులతో చేయండి అని హన్నాను మాదిరిగా తీసుకొని ప్రార్థించమని మీరు మాకు బైబిల్లో రాపించారు. అలాగే తండ్రి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. మీ పాదాలు పట్టుకునే అర్హత మాకు లేదు. మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత, అయినా సరే నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత లేకపోయినా అడుగుచున్నాం తండ్రి. గర్భఫలాన్ని ఇవ్వండి. ఇవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చింది. ప్రతి సమస్య మీ పాదాల దగ్గరే పెడుతున్నాం. నాకు సంబంధం లేదు ప్రభా, మీరే చూసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి వారి సమస్యలు తీసివేసే శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రి. నేనేదో నీతిమంతురాలను, నేనేదో భక్తి పర్రాలని కాదు తండ్రి. మా మీద జాలిపడే దేవా, గర్భఫలం ఇవ్వండి. మీరు గర్భఫలం ఇచ్చేదాకా మీ పాదాలు మేము వదిలిపెట్టాం నా తండ్రి, మేము వదిలిపెట్టాం ప్రభా. ఇప్పుడే నా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరిచి సంతోషంగా మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరెవరైతే డెలివరీ కోసం సిద్ధంగా ఉన్నారో వారి దగ్గరకు మీరు వెళ్ళండి. సుఖమైన ప్రసవం మీరు ఇవ్వండి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నేను అడిగినప్పుడు నా తండ్రి నేనేదో గొప్పదాన్ని కాదు తండ్రి, అయినా సరే తండ్రి ఇదిగో నాకు ఇలాంటి బిడ్డలు కావాలని అడిగినప్పుడు అమ్మ ఇదిగో ఇస్తున్నా తీసుకో అని ఇచ్చారు. నేనెంత, నా భక్తి ఎంత. అలాగే నా తండ్రి బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే ఇష్టపడుతున్నారో నా తండ్రి వారి కోరిక, వారి ఆశ తీర్చమని అడుగుచున్నాం. ఎంతో ఆశతో ప్రార్థన విన్నపం పెట్టారు. అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెట్టాను. ఒక్కసారి వారి వైపు చూసి సుఖమైన ప్రసవం వారికి ఇచ్చి, వారు ఎలాంటి బిడ్డలు కోరుకుంటున్నారు ఆ బిడ్డలు వారికి అనుగ్రహించి, ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించి నార్మల్ డెలివరీని మీరే చేయమని అడుగుచున్నాం. మీరే నా తండ్రి మరి ఇద్దరికి సంపూర్ణ ఆరోగ్యం మీరే ఇవ్వబోతున్నందుకు, ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఎవరెవరైతే 3 గంటలకు లేచి ప్రార్థించాలని ఆశపడుతున్నారు, మెలకువ నా తండ్రి మీరే దయచేయండి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారుగా తండ్రి. ఒక్కసారి వారి వద్దకు వెళ్ళి వారి మీద తట్టి వారిని లేపి ప్రార్థనలో కూర్చోబెట్టండి. మరి గర్భఫలాన్ని ప్రభా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నా దగ్గరికి ప్రభా, నా దగ్గరకు కాదు తండ్రి, ఏ రిక్వెస్ట్ అయితే మీ దగ్గరకు వచ్చిందో మరలా వాళ్ళు సంతోషంగా ఇదిగో సిస్టర్, అయ్యో తండ్రి నేను అడిగినా ఎటువంటి అర్హత లేని మేము అడిగినా కూడా మా గర్భాన్ని తెరిచారా తండ్రి అని వాళ్ళు సంతోషంగా మిమ్మల్ని స్తుతించాలి. నన్ను కాదు ప్రభా, మిమ్మల్ని సంతోషంగా స్తుతించాలి. మీ మీద ఇంకా వాళ్ళకి ప్రేమ, నమ్మకం కలిగేలా మీ అద్భుత కార్యాన్ని ఇప్పుడే మీరు చేయబోతున్నందుకు, చేస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని, గాఢ నిద్ర మాకు దయచేయండి. మీ యొక్క కాపుదల రక్షణ కంచె మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీరు వేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.